హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించే ఈ చేపల వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. నేను 6 చేప ముక్కల వరకు తీసుకున్నాను. ఈ చేప గడ్డి చేప ఫ్రైకి బాగుంటుంది. మీరు ఏ చేప అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులో వేసే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ 6 ముక్కలకి సరిపడగా చెప్తున్నాను. ఎక్కువ చేప ముక్కలు తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి 1/4 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఫ్రెష్గా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుని ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్క తీసుకుని నిమ్మరసం వేసుకోండి. నిమ్మకాయ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని చేప ముక్కలకి మసాలా మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మసాలా మొత్తం చేప ముక్కలకి అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం. అరగంట తర్వాత ఇప్పుడు మూత తీసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. చేపలు వేపుడు చేసేటప్పుడు డీప్ ఫ్రైకి వేసేంత ఆయిల్ వేయకండి. కూరలో వేసుకునేంత ఆయిల్ కంటే ఇంకొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుంది. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కల్ని ఇలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. నేను అన్నింటినీ ఒకేసారి వేయిస్తున్నాను. మీరు చిన్న ప్యాన్ పెట్టుకుంటే 2 బ్యాచెస్గా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటను లో టు మీడియం హీట్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుందండి. లో టు మీడియం హీట్లోనే దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మధ్యలో గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటికి తీసుకుని కాస్త పక్కగా పెడితే ఇందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ప్రాసెస్లో మీకు వీలైతే తప్పకుండా ఈ ఫ్రైని తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.